రేణు, సుబ్బలక్ష్మి ఇంటికి తీసుకొచ్చావేంటి? ముందు నువ్వు నా వెంటరా, చెప్తాను. తలుపులు తెరిచే ఉన్నాయి కదా, వాళ్ళొచ్చే వరకు వెయిట్ చేయాలా ఏంటి? పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు లేరా? అరెరే రేణుకా, ఏమ్మా బాగున్నావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మీరు నన్ను గుర్తుపట్టారా? నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండో కదమ్మా, నిన్ను గుర్తుపట్టపోవడం ఏంటి? మీది ఢిల్లీ, మీ నాన్నగారు ఎంపీ, 100 కోట్లు ఆస్తుంది. కూర్చో కూర్చో. ఏమండి? సుబ్బలక్ష్మి ఫ్రెండ్ రేణుక అండి, మా ఆయన. అదే సుబ్బలక్ష్మి అన్నయ్య. కూర్చోమ్మా. ఈ అబ్బాయి నా వుడ్బి. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నమస్తే అండి. నమస్తే బాబు. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. అమృతం రేప్ చేసింది వీడే కదూ, పైగా పెళ్లి కూడా చేసుకుంటున్నాడని సుబ్బలక్ష్మి చెప్పింది. ఇప్పుడు రేణుక పెళ్లి చేసుకుంటున్నానంటుంది. సర్లే, పెద్దవాళ్ళ వ్యవహారాలు మనకెందుకు. నిలబడే ఉన్నారు, కూర్చోండమ్మా. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమ్మా రేణు, కాఫీ తాగుతావా లేక జ్యూస్ తాగుతావా? నాకేం వద్దండి. అయ్యయ్యో, అలా అంటే ఎలా అమ్మా? నీలాంటి గొప్పింటి అమ్మాయి మాలాంటి వాళ్ళ ఇంటికి రావడమే గొప్ప. ఆ మాత్రం కనీసం మర్యాద చేయకపోతే మా గౌరవం ఉంటుందా? ఇంతకుముందు ఒకసారి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయావు. నేనెంత బాధపడ్డానో తెలుసా? మీరెంత మర్యాదస్తులో అర్థం అవుతుంది, కానీ సుబ్బలక్ష్మి ఏంటి ఇంత మొండి మనిషి? ఏమైందమ్మా? సుబ్బలక్ష్మి నీ ఫ్రెండే కదా. సుబ్బలక్ష్మి వల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఈ రోజు తన ప్రవర్తన మరీ శృతి మించిపోయింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. అంటే మీరు వచ్చింది సుబ్బలక్ష్మిని చూసిపోవడానికి కదా? చూసిపోవడానికి కాదు, వార్నింగ్ ఇవ్వడానికి. ఫ్రెండ్వి అంటున్నావు, తన గురించి నీకు తెలీదా? తను కొంచెం అమాయకురాలు, అంతేకాని గొడవ చేసే రకం కాదు కదమ్మా. ఏమండి, మీ చెల్లెలు ఎంత మంచిదో తర్వాత చెప్దురు గాని అసలేం జరిగిందో తెలుసుకోనివ్వండి. రేణుక, నువ్వు చెప్పమ్మా, సుబ్బలక్ష్మి ఏం చేసింది? మా పెళ్లి చెడగొట్టాలని కంకణం కట్టుకుంది. పచ్చి అబద్ధాలు చెప్పి మా ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మా సుబ్బలక్ష్మి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అంతేకాదు, పక్క వాళ్ళ విషయాల్లో కూడా తరదూస్తుంది. తన పనేదో తను చేసుకుపోతుంది తప్ప. ఏంటి, మీ చెల్లెల్ని వెనకేసుకొస్తున్నారా? అంటే మేము మీ ఇంటికి వచ్చి మీ చెల్లెల గురించి చెప్పిందంతా అబద్ధం అంటారా? మాకేం పని పట్ట లేదనుకుంటున్నారా? అసలు మీ చెల్లెలు మనిషా పశువా అండి? దానికి అసలు బుద్ధే లేదు. అయినా చెల్లెల్ని ఎలా పెంచాలో తెలియని మీకే బుద్ధి లేదు. ఇంక దానికి ఎలా ఉంటుందిలేండి. మీ చెల్లెలు బయట ఏం చేస్తుందో, బజార్లమ్మడి తిరిగి ఎవరిని ఎన్నెన్ని కష్టాలు పెడుతుందో అన్నగా మీరు తెలుసుకోరా? మీకు బాధ్యత లేదా? మీ చెల్లెల గురించి మీకేం తెలియనట్టుంది. హాస్టల్లో నేను దాని రూమ్మేట్ని, నాకు అన్ని తెలుసు. అమాయకంగా ఉంటుంది, కానీ కొంపలకి నిప్పు పెట్టే రకం. దాని నోట్లోంచి ఒక్క మంచి మాట రాదు, ఒక్క నిజం రాదు, అన్ని అబద్ధాలే. ఎప్పుడెప్పుడు పక్క వాళ్ళ విషయాల్లో తలదూరుద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో మీరు భయం చెప్పరా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో చెప్పరా? ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించలేదా? చూడండి, రేణుకని సుబ్బలక్ష్మి ఎంతగా బాధ పెట్టుంటే ఇలా మాట్లాడుతుందో ఆలోచించండి. నరకం చూపిస్తుందంటే నమ్మండి. అదే పనిగా మీ ఇంటికి వచ్చి మీ చెల్లెల గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నాం. ఈ టైంలో నా దగ్గరికి వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్తుంది. వికాస్ మంచివాడు కాదని, మోసగాడని తన ముందే నాతో చెప్తుంది. కోపంతో తిట్టినా కొట్టినా అస్సలు పట్టించుకోదు. మళ్ళీ అదే చెప్తుంది. ఫ్రెండ్ కదా అని చాలా రోజులు తన ప్రవర్తన ఓపికగా భరించాను. ఈ రోజు నా వల్ల కాలేదు.
అందుకే మీ ఇంటికి వచ్చాను. చూడండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మీకు బాగా తెలుసు. నేను డాడీతో ఒక్క మాట చెప్తే తెల్లవారేలోపు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తారు. దయచేసి అంత దూరం తెచ్చుకోకండి. మీ చెల్లెల్ని కాస్త బుద్ధిగా నడుచుకోమని చెప్పండి. అసలు మీలాంటి వాళ్ళతో మీ స్నేహం చేయడమే గొప్పండి. ఆ స్నేహాన్ని నిలుపుకోవాలని ప్రయత్నించాలి, కానీ పోగొట్టుకునేలా ప్రవర్తించకూడదు. అమ్మ రేణు, సుబ్బలక్ష్మి గురించి నువ్వు చెప్పిందంతా నిజమే. దాని ప్రవర్తన మాకు అర్థం కాక మేం కూడా ఎన్నో బాధలు పడ్డాం. పిచ్చి పట్టిందని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. పిచ్చి తగ్గిందని అనుకుంటే మళ్ళీ పెరిగినట్టుంది. ఏం చేద్దాం? దీనికి అంతటికీ కారణం ఇదిగో ఈయన గారి కారాపమే. ఏం చేసినా వెనకేసుకొస్తారు. చూడండి, మీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా విషయంలో గాని వికాస్ విషయంలో గాని సుబ్బలక్ష్మి మళ్ళీ కలెక్ట్ చేసుకుందనుకోండి, మర్యాదగా ఉండదు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి. వికాస్, పద. అమ్మ రేణు, కాఫీ తాగెళ్ళొచ్చు కదా. మర్యాద, మంచి ప్రవర్తన మీ సుబ్బలక్ష్మికి నేర్పండి. రేణు, ఇంటికి వచ్చి దాని అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు ఆ తింగరబుచ్చిని ఈయనే కంట్రోల్లో పెడతాడు. మనకు దాని టార్చర్ తగ్గుతుంది. అమ్మో, లేకపోతే నేనున్న ఈ వారం రోజులు నా ప్రాణం తీసేస్తుంది. వికాస్, మంచి పని చేశావు. పద వెళ్దాం. ఇప్పుడు బాధపడే లాభం? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదో ఒక రోజు మన పరువు పోయే పనులు చేస్తుంది అని. నా మాట విన్నారా? ఆహా, అది చెప్పినట్టు విని నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. ఈ రోజు మొత్తం దిగింది కదా. రేణుక వాళ్ళు తలుచుకుంటే మనల్ని ఏమైనా చేస్తారు. చిచ్చి, పరువు పోయింది కదా. వికాస్తో కలిసి సరదాగా బయటికి వెళ్ళిందమ్మా. 100 సార్లు అమృత అవుట్ హౌస్ లో ఉంది అని నా ప్రాణాలు తీసావు. కావాలని అబద్ధాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఫూల్ చేసావు. మళ్ళీ ఇప్పుడు నన్ను నమ్మించి ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? చూడు, అమృత అవుట్ హౌస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. అర్థమైందా? వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి వెతుక్కో. పో. అమ్మో అమృత, నీకేదో అయింది. నిన్నేదో చేశారు. అసలు నువ్వేమయ్యావు? ఎక్కడున్నావు? అమ్మో, టెన్షన్ పెరిగిపోతుంది. ఇవ్వండి, ఒక 4 వాటర్ బాటిల్స్ ఇవ్వండి. పార్సలా? కాదండి, నెత్తి మీద పోసుకోవడానికి. అమ్మో, టెన్షన్. ఇవ్వబోయే బాబు. ఇస్తున్నామా, ఇదిగోండి. ఏంటి ఇందాక నుంచి తెగ రెచ్చిపోతున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకొక బాటిల్ ఇవ్వండి. అమ్మో, అమృతకి ఏమైంది? ఇంకొక బాటిల్. రిలాక్స్, కూల్. ఇప్పుడు ఏం చేద్దాం? అమృత అవుట్ హౌస్ లో లేదు.
వికాస్ ఏదో పెద్ద డ్రామా ప్లే చేస్తున్నాడు. ముందు అమృతకి ఏమైందో కనుక్కోవాలి. ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి. ఎవరున్నారు? ఎస్, సాగర్. ఈ విషయం సాగర్కి చెప్పాలి. అమృత గురించి సాగర్కి చెప్తే చాలు, అవుట్ హౌస్కి వచ్చి అమృత గురించి నిలదీసి అడుగుతాడు. అప్పుడు కానీ వికాస్ దారిలోకి రాడు. అమ్మయ్య, సాగర్ ఉన్నాడు. సాగర్. ఏంటి సుబ్బలక్ష్మి ఇలా వచ్చావు? సాగర్, అర్జెంట్గా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? అమృత గురించి. అమృత గురించా? సాగర్ ఆగు. ఏంటి, నేను ఇంకా పూర్తిగా చెప్పకముందు వెళ్ళిపోతున్నావు? సరే చెప్పు, అమృత గురించి ఏంటి? అమృత అవుట్ హౌస్ లో లేదు. ఈ విషయం చెప్పడానికే వచ్చావా? వికాస్తో కలిసి బయటికి వెళ్ళిందేమో? లేదు, వెళ్ళలేదు. అసలు వికాస్ నా అమృత గురించి అడిగితే అమృత ఎవరో తెలియనట్టుగానే మాట్లాడుతున్నాడు. ఏంటి, ఈరోజు ఏప్రిల్ 1 కాదు. అయ్యో, నిన్ను ఫోన్ చేయడానికి ఇంత సీరియస్ మ్యాటర్ చెప్పాలా? ఢిల్లీ నుంచి రేణుక వచ్చింది, వికాస్ ఇంట్లో దిగింది. అవును, రేణుక వికాస్ ఎక్స్ లవర్ కదా. వికాస్ అమృతని పెళ్లి చేసుకుంటున్నాడు కదా సాగర్. చేసుకుంటున్నాడు. మరి రేణుక ఎందుకు వచ్చింది? ఏ, ఎందుకు రాకూడదు? తప్పే ఉంది. ఎక్స్ లవర్ని చూసి వెళ్ళడానికి వచ్చి ఉంటుంది. అమృతం చేసుకుంటున్నాడు కదా, విషెస్ చెప్పి వెళ్ళడానికి వచ్చి ఉంటుంది. అయ్యో, విషెస్ కాదు సాగర్, వికాస్ అమృతని మోసం చేసి రేణుకని పెళ్లి చేసుకుంటున్నాడు. నిజం సాగర్. సుబ్బలక్ష్మి, నీకు తొందర ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. అమృతని పెళ్లి చేసుకుంటున్న విషయం రేణుకకు తెలుసు. ఆహా, తెలియదు సాగర్. అమృతని రేప్ చేసిన విషయం కూడా రేణుకకు తెలుసు. అయ్యో లేదు సాగర్, ఆ విషయం రేణుక నమ్మలేదు. నువ్వు అమృత ఇద్దరు కలిసి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్తే రేణుక నమ్మలేదు. రేణుక నమ్మలేదన్న విషయం నాకు తెలుసు. ఆ తర్వాత వికాసే స్వయంగా రేణుకకి చెప్పాడు. రేణుక కూడా అమృతకి జరిగిన అన్యాయానికి చాలా బాధపడింది. అమృతం చేసుకోవడమే న్యాయమని ఫీల్ అయి వికాస్ అమృతల పెళ్లికి విషెస్ కూడా చెప్పింది. అయ్యో సాగర్, అదంతా అబద్ధం. అసలు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? అమృతే స్వయంగా నా దగ్గరికి వచ్చి చెప్పింది. అమృతం రేప్ చేసిన విషయం వికాస్ రేణుకకు చెప్తే కన్విన్స్ అయిందా? అయ్యో, ఇప్పుడు నేను రేణుక వికాస్ తో మాట్లాడి చూస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒక కొబ్బరి బొండాలో 2 స్టార్ వేసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రేణుక వికాస్ నా మొగుడు అంటోంది, అర్థమైందా? అమృత ఏం చెప్పిందో, రేణుక ఏం చెప్పిందో, వికాస్ ఏం చెప్పాడో అదంతా వదిలే. అసలు ఇప్పుడు అమృత నీకు ఏ సిచ్యువేషన్ లో ఉందో తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అమృతకి ఏం కాదు. వికాస్ ఉన్నాడు, ఆంటీ అంకుల్ ఉన్నారు. వాళ్ళు తనని క్షేమంగా కంటికి రెప్పలా చూసుకుంటారు. అయ్యో సాగర్, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. వాళ్ళంతా కలిసి అమృతనేదో చేశారు, నాటకాలు ఆడుతున్నారు. 2 గంటల నుంచి వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని చూసి నాకు పిచ్చెక్కిపోతుంది. అమృత కనిపించట్లేదు, అవుట్ హౌస్ లో కూడా లేదు. అసలు చచ్చిపోయిందేమో అనుకుంటున్నాను సాగర్. సుబ్బలక్ష్మి, ఏంటా మాటలు? మరి నేను ఇంతసేపు చెప్తుంటే నా మాట పట్టించుకోవే. అసలు అమృతే తన గురించి పట్టించుకోవద్దని చెప్పింది. ఇప్పుడు నీ మాటలు పట్టించుకొని నేనేం చేయాలి సుబ్బు? సాగర్, ఏంటో చెప్పేది? అవును సుబ్బలక్ష్మి, అమృతతో నేను క్లోజ్గా మాట్లాడడం, చనువుగా ఉండటం వికాస్కి ఇష్టం లేదు. ఫీల్ అవుతున్నాడు. ఆ విషయం అమృత నా దగ్గరకు వచ్చి బాధపడింది. ఏ ఆడపిల్లకైనా స్నేహం కన్నా భర్త ప్రేమే ముఖ్యం. వికాస్ అలా ఫీల్ అవుతుంటే నేను ఇంకా స్నేహితుడిగా అమృత పర్సనల్ విషయాల్లో క్లోజ్గా మూవ్ అయితే వికాస్కి ఇబ్బందిగా ఉంటుందని అమృత దగ్గరికి వెళ్ళడం మానేశాను. తన గురించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది. ఏం జరిగినా వికాస్ చూసుకుంటాడు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పింది. ఇప్పుడు నువ్వు వచ్చి అమృతకి ఏదో అయింది, అమృత అవుట్ హౌస్లో లేదంటే నేనేం చేయను సుబ్బలక్ష్మి? అసలు అవుట్ హౌస్కే రావద్దని చెప్పింది. ఇప్పుడు నేను ఎలా రావాలి? అమృతకి ఇష్టం లేని పని
నేను చేయను శుభలక్ష్మి. అయ్యో అమృత, అంత నీ కర్మే. నువ్వెలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకున్నావు? సాగర్ లాంటి మంచి ఫ్రెండ్ ని కూడా దూరంగా పెట్టావు కదే. అది కాదు సాగర్. సాగర్ ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నావు? శుభలక్ష్మి, నేను అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకు? ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాను. వారం రోజుల వరకు రాను. సాగర్, నేను చెప్పేది విను. అమృత చాలా రిస్క్ లో ఉంది. శుభలక్ష్మి, నువ్వు చెప్పేదాని గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళకపోతే నా ట్రైన్ మిస్ అవుతుంది, నా ఉద్యోగం పోతుంది. సాగర్, అమృతకి నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి. తనకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఉద్యోగం ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వు అవుట్ హౌస్కి వస్తే అమృత ఎలాంటి డేంజర్ సిచ్యువేషన్ లో ఉందో నీకు అర్థమవుతుంది. వికాస్, శంకరామ్ అంకుల్, భానుమతి ఆంటీ వాళ్ళంతా మారిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ మారలేదు. శుభలక్ష్మి, నువ్వు పొరపాటు పడుతున్నావు. వాళ్ళ విషయంలో నాకు కొంత అనుమానం ఉన్నా అమృతే స్వయంగా తనని వాళ్ళు హ్యాపీగా చూసుకుంటున్నారని చెప్పాక నా అభిప్రాయం మార్చుకున్నాను. తను ఇప్పుడు అక్కడ సంతోషంగా ఉంది. లేదు సాగర్, నేను స్వయంగా అవుట్ హౌస్ స్థలం పగలకొట్టి చూశాను. అందులో అమృత సామాన్ లేవు. శుభలక్ష్మి, నీ సంగతి వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు తింగరబొచ్చి పనులు చేస్తుంటావు కదా, అందుకని నిన్ను ఆట పట్టిద్దామని వాళ్ళు అలా చేసుంటారు. అమృత ఇప్పుడు వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది. అవుట్ హౌస్లో ఎందుకని ఇంట్లోకి తీసుకెళ్లారేమో. అయ్యో సాగర్, నేను చెప్పిన నా మాట వినట్లేదు. శుభలక్ష్మి, నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. సాగర్, ఇంకొకసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వారం రోజుల వరకు రావు. ఇక్కడ అమృత ఇంకా డేంజర్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు నేను అందరం బాధపడాలి. నీకు అసలు ఇప్పుడేం కావాలి శుభలక్ష్మి? ఇప్పుడు నువ్వు నాతో పాటు వికాస్ వాళ్ళ ఇంటికి వచ్చి తనతో మాట్లాడాలి. అంతేనా? వెంటనే నేను అమృతతో మాట్లాడాలని వికాస్ని అడుగు. ఇంకా రేణుకను కూర్చోపెట్టి వికాస్ అమృత మధ్య జరిగిన విషయాలన్నీ మాట్లాడాలి. ఇంకా అంతే. అయితే పద, అమృతకి ఏమైందో కనుక్కుందాం. అమ్మయ్యా, థ్యాంక్స్ సాగర్. తొందరగా వెళ్దాం పద. అమృత గురించి నువ్వైనా నిజం తెలుసుకోవడానికి అవుట్ హౌస్కి వస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. సాగర్, నడిచి వెళ్తే లేట్ అవుతుంది. ఆటోలో వెళ్దామా? ఆటో. బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తానండి, కూర్చోండి. సారీ శుభలక్ష్మి, నాకేమో టైం లేదు, నువ్వేమో నన్ను వదలట్లేదు. అందుకే అబద్ధం చెప్పాను. నేను నా క్యాంప్ నుంచి రాగానే అమృత దగ్గరికి వెళ్తాను, సరేనా? ఆటో పోనీ. అయ్యో సాగర్, నువ్వు కూడా.